యాడ్ నమ్మి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడ్డాడు. మందుల పేరుతో బెదిరింపులు చేసి 36,000 రూపాయలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన బాధితుడు ఫేస్బుక్ లో కనిపించిన పతంజలి యాడ్ ద్వారా PLC టాబ్లెట్స్ ఆర్డర్ చేశాడు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి కేసు నమోదైందంటూ భయపెట్టి పలుమార్లు ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేశారు. మొత్తం 36,000 మోసం జరిగినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్లో కనిపించిన పతంజలి యాడ్ను నమ్మి మోసగాళ్ల బారిన పడ్డాడు. గ్రామంలో ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తున్న బాధితుడు చెవుడు సమస్యకు ఉపయోగపడతాయని భావించి PLC టాబ్లెట్స్ను క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో ఆర్డర్ చేసినట్లు సమాచారం. అయితే మందులు అందకముందే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి అడ్రస్ తప్పుగా ఉందని కేసు నమోదైందంటూ భయపెట్టినట్లు తెలిసింది. మోసగాళ్ల బెదిరింపులకు భయపడిన బాధితుడు పలుమార్లు ఫోన్పే ద్వారా డబ్బులు పంపించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. విడతల వారీగా మొత్తం ₹86,000 వరకు నగదు బదిలీ చేయించుకున్న అనంతరం తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ మోసగాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సోషల్ మీడియా ప్రకటనలను నమ్మి ముందు ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.